హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే ప్రమాణ స్వీకారం అయితే చేసేసారు భయ్య. అసలు ఆయన ఎంట్రీ సీన్ అయితే అదిరిపోయింది భయ్య. అసలు జనాలు అనమాట ఎంత మనం బాహుబలి సీన్లో అయితే చూసే ఉంటాం. బాహుబలి బాహుబలి అని నేను అని చెప్పేటప్పుడు ఆ విధంగా అయితే మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న వచ్చేటప్పుడు అనమాట అంతమంది జనాలు ఆ అరుపులు కేకలు అయితే మామూలు విషయం కాదు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రియల్ హీరో అనమాట. అలాంటి హీరో అయితే మనకైతే దొరకడు. అతను ఇప్పుడు సీఎం అయితే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అయితే ప్రమాణ స్వీకారం అయితే తీసుకున్నారు. అయితే భయ్య ఇక్కడ స్పెషల్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు మరియు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేసి అనమాట ఆయన డిప్యూటీ సీఎం గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు భయ్య. వామ్మో, అంత స్టార్, అంత పెద్ద స్టార్ అనమాట ఇండియాలో. మరియు అంత పెద్ద ఎలక్షన్ లీడర్ అయిపోయాడు ఇప్పుడు. అయినా సరే వాళ్ళ అన్నయ్య దగ్గర అనమాట చిన్న పిల్లవాళ్ళలాగా ఆయన కాళ్ళలో వెళ్ళి పడ్డారు భయ్య. అసలు ఆ సీన్ చూస్తే నాకైతే ఏడుపు వచ్చేసింది. అంత పెద్ద మనిషి ఉండి వాళ్ళ అన్నయ్యతో అంత గౌరవంగా ఉండడం అనమాట. అసలు ఇలాంటి రోజులు అది సాధ్యం కాదు. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకే సాధ్యం. అసలు నేనైతే ఊహించుకోలేదు. ఒకసారి ఆయన గెలిచినప్పుడు ఒకసారి పడిపోయారు. నేను ఇప్పుడు చాలా ఎమోషన్ అయ్యా. ఈసారి అనమాట భయ్య అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పెద్ద వేరే అభిమాని అయిపోయా. ఆ విధంగా అయితే ఆయన 2024లో డిప్యూటీ సీఎంగా అయితే అయ్యాడని అందరికీ తెలుసు. కానీ అతని బయోడేటా ఏంటో తెలుసా? 2014 అన్నమాట భయ్య. అతను జనసేన పార్టీ అయితే స్థాపించాడు. కానీ చాలా అవమానాలు పడ్డాడు. 3 భార్యలు తీసుకున్నారని, నువ్వు సీఎమా అని, నువ్వు సినిమాలు తీసుకోవని, నీకు ఒక్క ఓటు కూడా రాదు, నీ ఓటు నీకే రాదు అని చాలామంది అయితే హేళన చేశారు, అవమానించారు. అవన్నీ పట్టించుకోకుండా ఒక మూవీ తీసుకుంటే చాలు భయ్య, ఆయనకి కోటాను కోట్లు, ఒక్క రోజులో 2 కోట్లు రెమ్యునేషన్ తీసుకునే హీరో అనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న. కానీ అవన్నీ వదిలేసి ఏసీ కార్లు మరియు ఏసీ ఇళ్లలో తిరిగే కెపాసిటీ ఉన్న అవన్నీ వదిలేసి అనమాట జనాల కోసం, కేవలం మన కోసం, మనకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అనమాట ఆయన పొలిటికల్గా రాజకీయాల్లో అయితే వచ్చాడు భయ్య. వచ్చి 2019లో ఓడిపోయాడు, 2014లో ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. కానీ భయ్య 2024లో జన సునామీ క్రియేట్ చేశాడు భయ్య. వామ్మో, నరేంద్ర మోడీ గారే అన్నారు పవన్ అంటే ఒక మనిషి కాదు, ఒక సునామీ అని. నిజంగా సునామీయే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న. హయ్యెస్ట్ మెజారిటీ క్రియేట్ చేసి అసలు ఆంధ్రాలో డిఫరెంట్ యాంగిల్లో అనమాట ఆంధ్రానే షేక్ చేసి పడేశాడు. 21 స్థానాల్లో పోటీ చేసి భయ్య 21 స్థానాల్లో హయ్యెస్ట్ మెజారిటీ క్రియేట్ చేశాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ఉన్నాడు, నేను నమ్మలేదు. అలాంటి హీరో నుండి అనమాట పొలిటికల్గా ఇలాంటి పెద్ద స్టార్ అవ్వడం మరియు సీఎం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మామూలు జనాలకి సాధ్యపడుతుంది, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకే సాధ్యం. వామ్మో భయ్య, అతను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అని నేను అని చెప్పేటప్పుడు అక్కడ జనాలు అరుస్తున్నారు భయ్య. అక్కడ లైవ్లో ఉండలేదే అని నేనైతే బాధపడ్డా. ఆ విధంగా అయితే అక్కడ జనాలు అయితే అరిచారు. నేను చాలా మిస్ అయ్యా ఆ సీన్ అనమాట. అక్కడ ఉండుంటే నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని అని నాకైతే అనిపించింది. నరేంద్ర మోడీ గారే మరియు పెద్ద పెద్ద యాక్టర్స్ అనమాట అక్కడ అందరూ వచ్చారు. మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఇలా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ని ఇక్కడైతే పిలిచి వాళ్ళ ముందు అనమాట మన సీఎం గారు అంటే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అయిపోయాక మన పవర్ స్టార్ ప్రమాణ స్వీకారం అయితే జరిగింది భయ్య. అసలు ఇలాంటి ప్రమాణ స్వీకారం మనం ఎప్పుడు చూడలేము. ఆ విధంగా ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.